అదృష్టం కానీ, హలో డార్లింగ్ లేచిపోదామా కానీ, వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్. అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐ థాట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు నచ్చకపోతే నేను చేయనండి. రియల్ లైఫ్లో కూడా నా మనస్సాక్షి నాకు దేవుడు. నాకు నచ్చితే చచ్చినట్టు చేసి తీరుతాను, బతికి చేసి తీరుతాను. వాట్ ఐ వాంట్ టు డూ ఐ విల్ డూ. ఐఎమ్ ఎ వెరీ అడమెంట్ పర్సన్. సో చాలామంది ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ అబ్జర్వ్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇవాళ యూత్ చాలామందికి చెప్తున్నాను, దే గో ఇన్ టు డిప్రెషన్, దే గో ఇన్ టు డ్రగ్స్, దే గో ఇన్ టు ఆల్కహాలిజం. కానీ I diverted into politics. I went into politics. I worked hard for my ideology, RSS, BJP. బట్ ఒక టైంలో అది నచ్చనప్పుడు, దెర్ వాజ్ ఇంటర్నల్ స్క్వాబుల్ అన్నప్పుడు ఐ వెంట్ ఇంటూ సోషల్ సర్వీస్. కళాకారుల ఐక్యవేది స్థాపించాను. 11,000 మెంబర్స్. ఐ డిడ్ ఇట్ ఇన్ 1 డిస్ట్రిక్ట్. 1200 మందికి భూములు ఇప్పించాం గవర్నమెంట్ నుంచి. 11,000 మంది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇప్పించాం. 120 చెరువులు నింపడానికి ఒక ప్రణాళికను తయారు చేసి సక్సెస్ చేసాం. ఐ వాజ్ హ్యాపీ. డబ్బులు లేవు చేతిలో నా దగ్గర అప్పుడు. తల్లి ఉంది కాబట్టి భోజనం పెట్టింది. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను చేసుకుంటూ వెళ్ళాను. మీరు అడిగిన పాయింట్కి నేను చెప్తాను.